డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పారు అన్ని పార్ట్స్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్లాక్ అవుతుందని. అయితే ఈ బ్లాక్ అనేది ఎలా గుర్తిస్తాం డాక్టర్? దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ముందు ఎందుకు అవుతాయి బ్లాక్స్ అనేది కొంతవరకు మనకు అవగాహన. చాలా మందిలో షుగర్ మన ఇండియాలో కామన్గా చూస్తుంటాం. షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, వయసు రీత్యా కానీ, కొంతమందిలో కొన్ని అలవాట్లు ఉంటాయి, స్మోకింగ్ కానీ, గుట్కా చూయింగ్ కానీ. ఎన్ని కారణాల వల్ల అన్హెల్దీ లైఫ్ స్టైల్ కానీ, ఎన్ని కారణాల వల్ల మనకి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవటము, దానివల్ల ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ రావటము, అలా బ్లాక్స్ అవుతూ ఉంటాయి. మరి కొంతమందిలో ఎక్కువసేపు నుంచుండటం వల్ల ఈ వ్యారికోస్ వెయిన్ సమస్య, జెనెటికల్గా ఈ కారణాల వల్ల వ్యారికోస్ వెయిన్ సమస్య అనేది వస్తుంది. సో ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనకి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్క ప్రాబ్లంకి మనకి కామన్గా మనకి చూసుకుంటే వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తే మన కాళ్ళల్లో నొప్పులు, పిక్కల్లో నొప్పులు, వాపులు ఇవన్నీ చూస్తాం. ఈ సమస్యలు ఏమన్నా మనకి నొప్పులు వస్తుంటే చాలామంది వయసు రీత్యా కీళ్ళు అరిగిపోయినాయేమో దీనివల్లైనా అనుకుంటారు. కానీ అండర్లయింగ్ ఈ వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది చాలామందికి అవగాహన ఉండదు. సో ఇలాంటి అవగాహన కొరకు మనం కంపల్సరీగా ఒక వాస్కులర్ సర్జన్ని ముందుగానే కలిస్తే మనకి ఏ రక్తనాళం సమస్య వచ్చినా ముందుగానే మనకి ట్రీట్మెంట్ అందించడానికి జరుగుతుందమ్మా. ఓకే, జనరల్గా ఏ డిసీజ్కైనా ఒక ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఉంటుంది కదా డాక్టర్. సో దీనికి ఏమైనా టెస్ట్ ఉంటుందా? బేసిక్ టెస్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటాయమ్మా. అంటే దీనిలో రెండు రకాలు. ఇప్పుడు రక్తనాళాలు ఒకటి చెడు రక్తం కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఒకటైతే దాన్ని వెయిన్స్ అంటాం. ఈ వీనస్ డిసీజెస్ చూడడానికి మనకి స్మాల్ టెస్ట్ డాప్లర్ స్కానింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదొక చిన్న మినిమల్ ఇన్వేజివ్ టెస్ట్. ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే వెంటనే మనము డాప్లర్ మనమే చేసుకొని ఈ కాళ్ళల్లో సమస్యలు చెడు రక్తం నుంచి వచ్చేదానికి చూస్తాం. ఇంకొక రకం ఏంటంటే పైనుంచి కిందకి అంటే ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్లో మనకి అడ్వాన్స్డ్ టెస్టింగ్ మన చిరంజీవి హాస్పిటల్ అందులో ఉంది. దానికి ఏబిఐ, టీబీఐ మరియు ఆర్టీరియల్ ఏజ్ స్కాన్ అంటాం. అంటే మనకి చాలామందికి మన వయసుతో పాటు మన రక్తనాళాలు కూడా వయసు పెరుగుతుందని గమనిస్తుంటారు. కానీ కొంతమందిలో ఏమవుతుంది, ఆ రక్తనాళాల వయసు పెరిగిపోతుంది. అప్పుడు అంటే ఏంటి, మనకి 50 ఏళ్ళ ఉన్న మనిషికి ఒక 70 ఏళ్ళు ఉన్న రక్తనాళం ఉందంటే దాని లైఫ్ త్వరగా బ్లాక్ అయిపోతుందని. సో అలాంటి గుర్తించే స్కానింగ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది చిరంజీవి హాస్పిటల్స్లో. సో ఇలాంటి సమస్యలు కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే షుగర్ కానీ పేషెంట్స్ వీళ్ళు ముందుగానే కూడా ఈ ఏబిఐ, టీబీఐ మరియు ఈ డాప్లర్ స్కాన్స్ చేయించుకున్నట్టయితే మనం ముందుగానే గుర్తించి ఈ సమస్యను మీరు అడిగినట్టు ఎర్లీ స్టేజెస్కి లోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.